మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇలాంటి సాధారణ సమావేశానికి విజేసినటువంటి మొదటిసారిగా విజేసినటువంటి గౌరవమైన శాసన ప్రశాంత్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ అన్న మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మీ కౌన్సిలర్లందరూ ఒక నాటిగా ఈ రోజులు నడుచుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా అభివృద్ధి కోసం మేమందరం ఒకటిగా ఉండి ఈ సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి పదంలో తీసుకోవడానికి సహకరించాల్సిందిగా అసలు కోరుకుంటున్నాను. ఫ్రమ్ 23rd వార్డ్, నేను 23వ వార్డు కౌన్సిలర్ అండి. నేను ఇప్పటి నుంచో కాదు, మన కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నానండి. మా వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైన్స్ లో వాటర్ రివర్స్ వస్తూనే ఉంది. కౌన్సిల్ లో పెడుతూనే ఉన్నాం, ఆమోదిస్తూనే ఉన్నాం. కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి చిత్తూరు బస్ స్టాండ్కి వచ్చే రూట్ మీరు గమనిస్తే అన్ని గుంతలే. వర్షం పడితే అక్కడ చిన్న ఏరు కనిపిస్తుంది. దయచేసి ఎప్పుడైనా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి మా వార్డులో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేయండి. అలానే కాదు, ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్నాను, శానిటేషన్ సెక్రటరీస్ ఫీల్డ్ వర్క్ పైన వస్తున్నారు. ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోండి. శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ రాబోయే కాలం వర్షాకాలంలో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, డయేరియాలు వస్తున్నాయి. ఇప్పుడే చెప్పారు, డయేరియా వల్ల ఒక చిన్నపిల్లడు చనిపోయే ప్రమాదం ఉందండి. తిరిగి ఇలాంటి పరిస్థితి రిపీట్ అవ్వకుండా ఇకపైనైనా తగిన చర్యలు తీసుకొని శానిటైజేషన్ ఇంప్రూవ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. వాళ్ళు ఏదైనా నోటీసులు తెచ్చేవాళ్ళు కదా, వాళ్ళు బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు కదా సచివాలయానికి మున్సిపాలిటీకి మధ్యలో. సో ఎందుకు మీరు సచివాలయాలలో ప్రవేశం లోపం అనేది ఇక్కడ సబ్ కమిటీలు ఏర్పాటు చేయడంలో అత్యుత్తమ రైట్ అది. అకార్డింగ్లీ ది మాన్యువల్ సేస్ దట్ ఇట్ ఈస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది మున్సిపాలిటీ రూలింగ్ పార్టీకి. బ్యాక్ బోన్ ఏమంటే సబ్ కమిటీస్ అంటే మీరు షేర్ చేసుకోవచ్చు కదా. సబ్ కమిటీస్ అసలు లేకపోవడానికి ఎవరికి అడ్డుపడుతున్నారు, ఎందుకు అడ్డుపడుతున్నారు? వేరే ఇక్కడ సబ్ కమిటీస్ పని చేయకూడదు, డెమోక్రసీ పని చేయకూడదు, ఎవరు నోరు ఎత్తకూడదు, కొంతమంది అనుకునేది జరగాల. ఎందుకలా ఈరోజు ఇంకోటి అడుగుతున్నా, మన మున్సిపాలిటీలో ఇంతవరకు మనం ఇష్యూ చేసినటువంటి పట్టాలన్నీ ఇష్యూ చేసింటే ఆ పట్టాలలో ఎంతమంది ట్రాక్ చేశాం, ఎంతమంది గుణాలు వేసుకున్నారు, ఎంతమంది గోడలు కట్టారు, ఎంతమంది టాప్ వేసుకున్నారు, ఎంతమంది ఈరోజు సంసారం చేస్తున్నారు, ఆ వివరాలని చెప్పండి. ఏళ్ళు గడిచిపోతాయండి. ఇంతవరకు టిట్కో ఇంట్లో కూడా మొత్తం కట్టి షోకేస్ పాయింట్ పెట్టాం, కానీ వాటర్ ఎక్కడ, కాలువలు ఎక్కడ, ఎలక్ట్రిసిటీ ఎక్కడ? అంతా షో చేసుకున్నారంటే తప్ప నిజంగా మనం పేద ప్రజలు కానీ దానిపైన ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ యొక్క ఎవరైతే పైకి అవుతున్నారో వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేకుండా మనం ఇల్లు చూపిస్తే ఆ ఇళ్ళకు మనం పోయే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఎందుకు మీరు చేయట్లేదు? దీనికి సంబంధించినటువంటి డేటా ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను మీ ద్వారా ఆఫీసర్లకి. గౌరవ శాసనసభ్యులు మొట్టమొదటిగా మన కౌన్సిల్కి వచ్చిన దానికి ముక్త కంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మీ ద్వారా అడుగుతున్నాము, మనకున్న పక్కనున్న ఈ వాయిపాడు కానీ, పెద్దమండం కానీ, పీలేరు కానీ ఈరోజు రాష్ట్రాన్ని డయోరా ఈ యొక్క వ్యాధితో ప్రజల్ని వణికిస్తుంది అధ్యక్ష. అనేక మరణాలు కూడా అవుతున్నాయి. 2 లక్షల జనాభా, 35 వార్డులు, 1,09,000 ఓట్లున్న ఈ మున్సిపాలిటీలో తమ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష, పక్కనున్న 24 కిలోమీటర్లోనే మరి ఈ వ్యాధి సోకింది అధ్యక్ష. ఇంత పెద్ద మున్సిపాలిటీ, ఎక్కువగా మనకు స్లమ్స్ ఉండదు అధ్యక్ష. స్లమ్ ఏరియాలో దాదాపు 60% మన మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా అధికారులకు అడుగుతున్న అధ్యక్ష, ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఉన్నారో, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఈ యొక్క మున్సిపాలిటీలో లైసెన్సులు ఉన్న హోటల్స్ ఎన్ని ఉన్నాయి, ట్రేడ్ లైసెన్సులు ఉన్న హోటల్స్ ఎన్ని ఉన్నాయి? ఈ డయోరా ఈ రాష్ట్రాన్ని వణికిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక మీటింగ్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్న సమయంలో ఈ మున్సిపాలిటీలో ఉన్న మన అధికారులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఈ యొక్క హోటల్స్ లిస్ట్ వీళ్ళ దగ్గర ఉందా? అదేవిధంగా మరి అనాథరాజులైన హోటల్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఆథరైజ్డ్ హోటల్స్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నామంటే, ఏదైతే నిల్వ ఉంటుందో ఈ యొక్క డయోరా రావడానికి కారణం ఏమంటే, నీళ్లు నిల్వ ఉన్నా కానీ, ఆహారం నిల్వ ఉన్నా కానీ, నిన్న విజయవాడలో ఒక మద్రసాలో టీవీలో చూశాను అధ్యక్ష,
దాదాపు 15 రోజులు నుంచి ఒక మాంసం మరి అదే ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసం పెట్టి నిన్న ఒక బిడ్డ చనిపోవడం కూడా చూసాం అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ యొక్క వ్యాధి మన మదనపల్లికి ప్రవలకుండా కమిషన్ ద్వారా తమరి ద్వారా కమిషన్ ని మీరు హోటల్స్ ఎన్నిపై చెక్ ఎన్ని ఉన్నాయి, మరి అదేవిధంగా ట్రైనర్స్ స్థితులు ఎన్ని ఉన్నాయి, మీ సిబ్బంది ప్రజల ఆరోగ్య స్థితి ఈ మీ సిబ్బంది ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఏ విధంగా చర్యలు తీసుకున్నారో మరి మీ ద్వారా కమిషన్ అడుగుతున్నాను అధ్యక్ష. మదనపల్లి అభివృద్ధి ధ్యేయమే కాబట్టి వాళ్ళందరి సారథ్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున్న అజెండా మెయిన్గా వాటర్ సంబంధించిందే కాబట్టి, వర్కర్ల రెన్యూవల్ సంబంధించిందే కాబట్టి మెజార్టీ కౌన్సిల్ అందరూ కూడా మేము ఆమోదం తెలుపుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ఒక దిక్సూచిగా ఒక మాట చెప్తే అందరూ కూడా దానిపైన ఉండి మన గౌరవాన్ని కాపాడుకుంటూ మనకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం కాకుండా వాళ్ళను ముందుకు నడిపే విధంగా మన పైన బాధ్యత పెట్టారు కాబట్టి ప్రజలందరి తరఫున మేము ఎంత వెళ్ళాలా కూడా మేము పనిచేస్తామని చెప్పిందని మరొకసారి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. హెల్త్ ఆఫీసర్ కంపల్సరీ. మెయిన్ దీని కారణం వచ్చి జంక్ ఫుడ్ కూడా ఇది ఏం చేస్తున్నారంటే నిన్న ఏదైనా నిల్వలో ఉన్నప్పుడు అదావధి అట్లే పెట్టి మరుసటి రోజు కడగకుండా ప్రజలకు ఇవ్వడం, దానివల్ల డయేరియా వస్తారు. మెయిన్ వచ్చి ఫుడ్ పాయిజనే డయేరియా కారణం. మనం హోటల్ ప్రతి వీక్ విజిట్ చేసినామని చూసాం. రెండవది వచ్చింది శానిటేషన్ సమస్య తాండవం ఆడుతున్నాం. మొన్న కూడా మీకు చెప్పిన మీరు ఒక గ్యాంగ్ వర్క్ అయింది. మీ దగ్గర ఎంతమంది టీం ఉన్నారంటే 250 మంది ఉన్నారు. 250 మందికి 6 టీములు వేసి టౌన్ అంతా క్లీన్ చేయండి. ఆ పరిస్థితి బాగలేదు, ఎక్కడ జరగలేదు. కాలువలో సిల్ట్ పేరుకుపోయింది, అది చేయలేదు. సిస్టమ్ పనిచేస్తుందా పడుకోండి చెప్పండి, ఎక్కడ పనిచేస్తుంది సిస్టమ్? కూడా ఒక మున్సిపల్ అఫీషియల్స్ అంటే ఎలా ఉండాలంటే ప్రజలకు తెల్లవారు వేస్తే ఒక 3 వార్డు మినిమం తెల్లవారు 7 నుంచి 9 వరకు మీరు తిరగాలి. అప్పుడు మీకు సమస్యలు తెలుస్తాయి. ఏదో నేను ఆఫీస్లో ఇంటికి పరిమితం ఉంటే అది క్రైటీరియా కాదు, అది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే పరిస్థితి కాదు. అక్కడ కాదు నేను చెప్పి మీరు ఒక క్లారిటీ పెట్టుకోరు. ఇప్పుడు మీరు అక్కడ పోయేటప్పుడు మీ కౌన్సిల్ మెంబర్స్ కూడా రిప్రజెంటేషన్ తీసుకోండి. ఎక్కడెక్కడ స్టేట్ మీకు ఎక్కడెక్కడ సమస్య. ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ జడ్జి గారి బంగ్లా ముందర అది వచ్చింది. తక్షణం R&D వాళ్ళకి పెట్టి 22 లక్షల రూపాయలతో R&D లిమిట్స్ లో ఉన్న కాలువ కొత్త సాంకేతిక ఇచ్చాం. వాళ్ళు వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాళ్ళకు ఇన్ని ఏళ్ళ నుంచి ఒక తూము దానికి కావాల్సిన దిగులేదని ఇసుక అక్కడ తోలేశారు. దానికి ఇమీడియట్ గా ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి కావాల్సినంత ఇసుక ఇప్పుడు ఎక్కడ నుంచి తెప్పిస్తున్నాం. మన ఇసుక ఎక్కడ నుంచి తెప్పిస్తే ఇప్పుడు మనం మహాలో చేసి తెప్పిస్తున్నాం. చూడండి, ఉన్నది పోగొట్టుకొని విజయం తెచ్చుకునేట్టు ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు అదంతా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపడానికి దాదాపు 7 కోట్ల రూపాయలు ప్రిపేర్ శాంక్షన్స్ కింద పెట్టారు. ఇవన్నీ ఎక్కడ ఉండాలంటే ఉన్నదే మనమే మన జీవితాలు పోగొట్టుకొని మనం వేరే దానికి వెళ్తున్నాం. సమస్యలు అదే ఏదైతే కరీముల్లాలో చెప్పారో బోర్ మనది మంచి బోర్ అక్కడ రన్ అవుతా ఉంది. పక్క బోర్ వేసి ఉన్న బోర్ డ్రై అయిపోయింది. ఓల్డ్ ఎక్కడ చెప్తారు, ఓల్డ్ యాక్ట్ ఏమంటారు, ఎక్కడ టీ గారు ఓల్డ్ యాక్ట్ ఏం చెప్తారు మేడం? మన బోర్ ఎక్కడైనా డ్రై అయిపోతే పక్క బోర్కి ఎప్పుడైనా పబ్లిక్ నీడ్ కోసం తీసుకోవచ్చు. అది ఓల్డ్ యాక్ట్. అర్థమైందా? ఇమీడియట్ గా తీసుకోవచ్చు. అర్థమైందా? మన బోర్ పక్కనే ఎన్ని మీటర్ల దూరంలో బోర్ చెప్పండి? 150 మీటర్లు. దానికి క్లియర్ చట్టం ఉంది. ఇది ఎందుకంటే ఫస్ట్ మనం పట్టణాన్ని సర్వ్ చేయాలి. దానికోసం మనం ప్లాన్ చేయాలి. నేను చైర్మన్ గారికి మన కౌన్సిల్ మెంబర్లకు ఒపీనియన్ తీసుకొని ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ పెట్టండి. ఇంకా మీకు ఎన్ని మోటార్లు కావాలో అన్ని మోటార్లు తీసుకోండి. కొత్త మోటార్
తక్షణం దానికి రెక్టిఫై చేయండి. రైట్. ఈరోజు పడుకొని తర్వాత మనం ప్రైవేట్ యాంకర్ దగ్గర నుంచి కానీ లేదా మన మున్సిపాలిటీ వచ్చిన కానీ నీళ్ళు సప్లై చేయాలి. కానీ అలాంటిది ఏమీ లేదు. ఒక బోర్ రిపేర్ అయిందంటే దానికి అసలు రెస్పాన్సే లేదు. 4 రోజులైనా 5 రోజులైనా కూడా వాటర్ అందించకపోతే ప్రజలు ఎట్లా వాడుకోవాలా? అసలు ప్రతి వాటిలో కూడా తాగునీరు పెడతామని చెప్తున్నారు. అది లేదు. కనీసం బోర్ నీరు కూడా ఇవ్వకపోతే ప్రజలు ఎట్లా కనీసం పడుకోవడానికి తాగడానికి నీళ్ళే ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈరోజు మున్సిపాలిటీ. ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ గారు అడిగినట్టు కొన్ని బోర్డ్స్ రిపేర్ వచ్చిన మాట వాస్తవమే. మనకి వాస్తవంగా నాన్ బిజినెస్ వర్కర్స్ 130 మెంబర్స్ ఉండాలి. దాంట్లో ఓన్లీ ఇప్పుడు 107 మెంబర్స్ మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర రూరల్ ఏరియాలో వర్కర్స్ ఎవరైనా అందుబాటులో ఉంటే ఆ పేమెంట్ తీసుకోవడానికి కూడా అడగటం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎక్కడైనా మనకి వర్కర్స్ అందుబాటులో మన సాయికం భాషాల గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా 33వ వార్డుగా తిరుగటి వారిపల్లి అత్యధికంగా అకాల వల్ల నివసించే ఏరియా. మదనపల్లి మున్సిపాలిటీలోనే అతి పెద్ద వార్డు. దయచేసి మీ హయాంలో ఈ కమిటీగా ముందు మా వార్డు ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి